చూస్తున్నాం. ఇటు విజయారెడ్డి ఘటన మరొక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పుత్తూరులోని ఈ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇటు ఇద్దరు కుమార్తెలతో సహా తల్లి బలవన్మరణానికి పాల్పడింది. కృష్ణానగర్ 23వ వార్డులో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఇటు శివ అలాగే పద్మ ఈ ఇద్దరు దంపతులకు తేజశ్రీ 7 సంవత్సరాలు అలాగే లాస్య 5 సంవత్సరాల కుమార్తెలు ఉన్నారు. శ్రీ సిటీలో ఇటు పద్మ తన భర్తతో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉన్నారు. కానీ భర్త శివకు స్థిరమైన ఉద్యోగం లేకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. యువవాచంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కన్నీళ్లు పెట్టిస్తుంది ఇటు పద్మ చివరి లెటర్. ఒకసారి మనం ఆ లెటర్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇటు సంపాదన లేని భర్తతో వేగలేక కుటుంబాన్ని నెట్టుకు రాలేక తాను పడ్డ ఇబ్బందులు ఆ లేఖలో వివరించింది పద్మ. ప్రేమించి